గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 63వ శ్లోకం యొక్క విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వెన్నెల పోలు నట్టి నీదు చిరునవ్వును పానము చేసినట్టి ఆ పత్రవాహములకు వెగటున్ చవి చూసి చింతనన్ని ఎన్నిక చేయ సోముని సుధన్ ఇట గంజిని ఎంచుచున్ నిషీధమున పానము సలుపునే దయచూడుము మమున్ ఇళన్ సతీ. 63వ శ్లోకం యొక్క భావముకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు చూసాము. అమ్మవారిని నిత్యము మనల్ని దయతో చూడమని కూడా అర్థిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 63వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరానామాసీ దతిరసితయా చంచుజడియా అతస్తే సీతాంసో రమృతలహరీరామ్రరుచయః పిబంతే స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికదియా. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మా జగజ్జనని, నీ యొక్క మందహాసము చంద్రుని నుండి స్రవించేటువంటి వెన్నెల వలె అమృత రస ప్రవాహము వలె ఉంటుంది. దానిని చకోర పక్షులు సేవించి వాటి యొక్క నాలుకలు చచ్చుబడిపోయినవి. పులుపు కోసము ప్రయత్నిస్తూ ఉండేటువంటి ఆ చకోర పక్షులకు చంద్రుని నుండి స్రవించడి వెన్నెలను అవి త్రాగి పుల్లగా ఉన్నవని భావించి తమ యొక్క నాలుకలు తిరిగి మామూలుగా మారుతాయన్న సంతోషముతో ప్రతి రాత్రి ఆ వెన్నెలను తాగుచున్నవి. గురువు గారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునవ్వును, అమ్మవారి యొక్క దరహాసము గురించి వర్ణించినట్టుగా మనం గ్రహించగలం. స్త్రీల యొక్క దరహాసమును వెన్నెలతోనూ పాల సముద్రంతోనూ పోలుస్తూ ఉండడము మనము చూసిన విషయమే. అలాగే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకంలో
అమ్మవారి దరహాసమును వెన్నెలతో పోల్చారు. అంతేకాకుండా అలాగ వెన్నెలతో పోలుస్తూ తన సహజ శైలైనటువంటి కవిత్వ శోభను ఇనువడింపజేస్తూ మంచి మంచి ఉపమానములను చకోర పశువులను తీసుకుంటూ ఈ శ్లోకాన్ని అద్భుతంగా రచించినట్టుగా మనము గ్రహించుకోగలం. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరానామాసి దతిరసితయా చంచుజుడియా అన్నారు. స్మిత జ్యోత్స్నాజాలం, వెన్నెల వంటి నీ యొక్క చిరునవ్వు, తవ వదన చంద్రస్య పిబతాం, చంద్రుని వంటి మోము కలిగినటువంటి నీ యొక్క దరహాసం, పిబతాం తాగుతూ ఉంటూ, చకోరానామాసి దతిరసతయా చంచుజడియా అన్నారు. చకోరానాం ఆసీత్, చకోరానాం అంటే ఆ చకోర పశువులు అలాగ త్రాగుతుండేటువంటి చకోర పక్షులకు దతిరసతయా ఎక్కువ తీపితనము వలన చంచుజడియా వారి యొక్క నాలుకలు చప్పబడిపోయినవి, ఆసీత్ చెప్పబడినవైనట్టుగా ఉన్నాయి. అమృత ప్రవాహము లాంటి నీ యొక్క చిరునవ్వును చకోర పక్షులు స్వీకరించి అతి తీపిదనము వలన వాటి యొక్క నోళ్ళు చెప్పబడిపోయినవి అని తెలియజేశారు. అతస్తే సీతాంశో రమృతలహరి రామ్న రుచయ అన్నారు. అత అందువలన సీతాంశో చంద్రుని నుండి వచ్చినటువంటి అమృతలహరి అమృతధారణ వంటి ఆ వెన్నెలను ఆమ్ల రుచయగా పులుపుతనము కోసము స్వీకరించేవి. పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృసం కాంచికదియా అన్నారు. పిబంతి అవి త్రాగుతున్నవి. ఎలా త్రాగుతున్నాయట? నిసి నిసి ప్రతి రాత్రి కూడా అవి తాగుతూ అన్నపు గంజి అని భ్రాంతితో తమ ఇష్టము వచ్చినట్టుగా తమకు సంతృప్తి పరిచే విధముగా త్రాగుతూ తమ యొక్క నోరును మంచిగా చేసుకొనుచున్నవి. చకోర పక్షులకు ఒక ముఖ్యమైన లక్షణం అయితే ఉన్నది. అది మనందరికీ తెలిసినదే. అది వెన్నెలను మాత్రమే స్వీకరిస్తూ ఉంటుంది. ఇంక ఎటువంటి పదార్థములను అది స్వీకరించడానికి ప్రయత్నం చేయదు. అంటే వెన్నెలలో ఉన్నటువంటి తీపి ధనానికి అవి అలవాటు పడి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నారు. అటువంటి చకోర పక్షులు అమ్మవారి యొక్క చిరునవ్వు అనేటువంటి అమృత ప్రవాహము లాంటి వెన్నెలను స్వీకరించి అతి తీపితనము వలన వాటి యొక్క నోళ్ళు చప్పబడిపోయినవి, నాలుకలు చప్పబడిపోయినవి అని చెబుతూ అవే చంద్రుని యొక్క వెన్నెలను స్వీకరించి పుల్లగా ఉండడము వలన తమ నోళ్ళు సాధారణ స్థితికి వస్తాయి కదా అని చెప్పి ప్రతి రాత్రి అవి చంద్రుని వెన్నెలను తాగడానికి సిద్ధపడుతున్నాయి అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగింది. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నా తరువాత వీడియో ద్వారా తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.